నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురు. జై శ్రీరామమ్మ. మంత్రం గొప్పదా తంత్రం గొప్పదా అంటే మీరేం చెప్తారు గురుగారు? అంటే మంత్రము తంత్రము రెండు గొప్పయే. ఇప్పుడు మిమ్మల్ని మంత్రం ద్వారా, మంత్రం అంటే ఏంటిదంటే మాటే మంత్రము అంటారు కదా. మననా త్రాయతే ఇది మంత్ర. మంత్రానికి ఉదాత్త అనుదాత్త సమాహార స్వరితాలు ఉన్నాయని మనకు సంస్కృత వ్యాకరణంలో చెప్పారు. మనకు వ్యాకరణం ఉన్నది, అందులో చెప్పారు ఉదాత్త అనుదాత్త సమాహారాలు. మంత్రాన్ని ఏ విధానంగా పఠించాలి అని అంటే కొన్ని నియమాలు ఉన్నాయి వేద మంత్రాలని. కొన్ని స్తోత్రాలలో కూడా కొన్ని విశేషంగా ఉన్నాయి. మంత్రం ద్వారా మిమ్మల్ని మాట్లాడిస్తున్నానమ్మా. మాట్లాడితే ఏంటుంది, మీరు ఒకవైపు ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడితే అప్పుడు పలుకుతారు. తంత్రం అంటే ఇలా ఒక విధానంగా, అంటే క్రియ అన్నట్టు. పాద్యం సమర్పయామి అని పాదాలకు కడగడం, అర్ఘ్యం సమర్పయామి అంటే అర్ఘ్యం ఇవ్వడం, స్వామివారికి నివేదన చేయడం, ఇదంతా కూడా తంత్రమే కదమ్మా. ముద్రలు, ఇవన్నీ కూడా మంత్రము గొప్పది, తంత్రము గొప్పది. గొప్పనైనటువంటిది ఏంటిదంటే భావన అనేటువంటిది ఇంకా చాలా గొప్పనైనటువంటిది. రెండు గొప్పనైనటువంటివే. తంత్రానికి ఇప్పుడు మిగతా భక్తులు సామాన్యులంతా కూడా వారి యొక్క ఉద్యోగ వ్యాపార ధర్మాల్లో ఉండేసి మంత్రము రాదు, వారు ఏం చేయాలి? భావన ద్వారా గణేశాయ నమః, శ్రీకృష్ణాయ నమః. అక్కడ కృష్ణుడు అన్నడా, ప్రథమా విభక్త చతుర్థి విభక్త అని చూడడు. భగవంతుడు భావనను తీసుకుంటాడు అని చెప్పారు. ఇప్పుడు గొల్లలు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎలా చేశారండి? ఒక విగ్రహ రూపాన్ని తీసుకున్నారు, క్షీరాన్ని పితికారు, వృక్షాలకు ఉండేటువంటి పత్రాలను, పుష్పాలను, ఫలాలను తీసుకుని వచ్చి అర్చన చేశారా? వారిని అనుగ్రహించాడా లేదా? అలా భగవంతుడు అందరినీ కూడా, చంద్రుడు మురికి నీటి మీద మంచి నీటి మీద ఏ విధానంగా కిరణాలు ప్రసరింపజేస్తాడో, ఆయనకు ఇతను కోటీశ్వరుడు, ఇతను తక్కువవాడు భేదం ఉండదు. అందరినీ కూడా సమానంగా చూస్తాడు. వారి కర్మను అనుసరించి యథాయోగ్యం తథాకరు, యోగ్యాన్ని బట్టి అనుగ్రహిస్తూ ఉంటాడు. వివాహమైన స్త్రీలు నుదుటిపైన ఏ విధమైన కుంకుమను ధరిస్తే మంచిదంటారు? కుంకుమ అంటే ఈ సౌభాగ్య వస్తువులు తప్పకుండా వివాహమైనటువంటి వారే కాదు, స్త్రీ అంటేనే సత్వ తమో రజో గుణాలు దాటించి ఈశ్వరత్వాన్ని చేరుస్తుంది. అందుకనే ఇప్పుడు మీరు స్త్రీలు అనేటువంటి పదాన్ని చెప్పారు, ఎంత గొప్పనైనటువంటి విషయం అండి. ఎక్కడైనా కూడా ఆడవారికి అని ఎక్కడ లేదు కదా స్త్రీ అనేటువంటి శబ్దాన్ని. అంటే ఒక ఇంటి విజయానికి ఆ ఇంటి వెనుక బలమైనటువంటి ఒక విజయం సాధించాడు అతను అంటే స్త్రీ శక్తి ఉంటుంది. మనం ఎన్నో పురాణాల్లో కూడా చూసాం. కాబట్టి ఒకరి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు కదా. ఆ విధానంగా స్త్రీ సకల సౌభాగ్యప్రదంగా ఉంటే పురుషుడికి జయం. వరలక్ష్మి వ్రతంలో కూడా ఎప్పుడు మితంగా హితంగా, అంటే ఎప్పుడు కూడా మితంగా ఉంటుండే, హితంగా మంచి మాట్లాడుతుండే, సౌభాగ్యప్రదమైనటువంటి తిలకం అంటే పసుపు నుండి తయారు చేసేటువంటి దాన్ని ధరించాలి. తిలకం అంటే తిల అంటే ఒక దీపం ఆకారంలో తిలలు ఉంటాయి కదా. తిల ఎలా ఉంటుంది? దీపం ఆకారంలో. నువ్వు గింజ ఎలా ఉంటుంది? అలా అయినా ధరించవచ్చు. సూర్యుడి యొక్క ఆకారంలో అలా పెట్టుకోవడం ద్వారా ఇక్కడనే మనకు ఏదైనా బాగా ఆలోచిస్తే శిరస్సే ప్రధానం కదమ్మా, మనకు శిరోవేదన వస్తుంటుంది దీని ద్వారా. అందుకనే ఎవరికైనా బాగలేదు అని అంటాం అనుకోండి, బాగా శిరోవేదన అవుతుంది అంటే వెంటనే ఏదో విభూతి తెచ్చో లేదో ఏదో భగవంతుడి ప్రసాదం తెచ్చో అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. బాగా ఫోన్స్ చూసి చూసి కూడా ఈరోజు కాలంలో ఏంటంటే అందులో లగ్నమై అలా 4 అద్దాలు వస్తున్నటువంటి రోజులలో కూడా ఈ తిలకము ఇవన్నీ కూడా అనేక విజ్ఞానపరమైనటువంటి రహస్యాలు పసుపుతోని చేసినటువంటి దాని ద్వారా పెట్టుకోవడం ద్వారా ఒక స్త్రీని చూడగానే మాతృవత్ పరదారాంశ, ఇలా పడితే అలా ఉండకూడదండి. స్త్రీలు 2 చేతులు జోడించి నమస్కారం చేసుకునే విధానంగా ఉండాలని శాస్త్రం చెప్పింది. ప్రధానమైనటువంటిది బొట్టు వరకు. ఓకే, ఇది ఇవాల్టి ధర్మ సందేహం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.
భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.